Hey guys everyone, welcome back to another video. So ఈ రోజు రివ్యూ చేసే ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసరికి అయితే వన్ ఎలక్ట్రిక్. సో ఇదైతే నోయిడా బేస్డ్ కంపెనీ. సో ఓవరాల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఒకటే బ్రాంచ్ ఉంది. ఇది వచ్చేసరికి అయితే క్రెడాన్. సో వన్ ఎలక్ట్రిక్ క్రెడాన్. సో దీని గురించి అయితే ఫుల్ డీటెయిల్ రివ్యూ ఉంటుంది. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి అని ఇలానే సపోర్ట్ చేస్తున్నాండి. సో లెట్ స్టార్ట్ ద వీడియో. అండ్ గైస్ యాజ్ యూ కెన్ సీ దిస్ ఇస్ ద ఆల్ న్యూ వన్ ఎలక్ట్రిక్ క్రెడాన్. సో చూడడానికి అయితే క్లాసీ అండ్ రెట్రో లుక్తో వస్తుంది. సో చూడడానికి అయితే సూపర్గా ఉంది. అండ్ ఇదైతే రివోల్ట్ ఆర్వీకి కాంపిటీషన్ అని చెప్పొచ్చు. సో అదైతే స్పోర్ట్స్ వెర్షన్లో వస్తుంది అండ్ ఇదైతే క్లాసిక్ వెర్షన్. సో దానికి దీని కంపారిజన్ ఏంటంటే బ్యాటరీ అండ్ స్పీడ్ అండ్ ఇది ప్రొడ్యూస్ చేసే టార్క్. సో దీని గురించి అయితే ఫుల్ డీటెయిల్గా చెప్తాను. సో స్ట్రేట్ అవే టైర్ అండ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి అయితే సిఎట్ టైర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీని సైజ్ వచ్చేసరికి అయితే 80/117 ఇంచ్ అలాయ్ వీల్స్తో వస్తుంది విత్ డిస్క్ బ్రేక్. సో యాజ్ యూ కెన్ సీ హియర్ డిస్క్ బ్రేక్స్తో వస్తున్నాయి అండ్ రిఫ్లెక్టర్స్ చూడొచ్చు అండ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్తో ఫ్రంట్. సో సస్పెన్షన్ వైజ్ అయితే నో ప్రాబ్లం. ఆల్రెడీ నేను రైడ్ చేసి చూశాను అండ్ ఇన్ఎబిట్ రైడ్ చేసి కూడా చూపిస్తాను. సో సస్పెన్షన్ వైజ్ నో ఇష్యూస్. అండ్ ఇదైతే హాలోజన్ యూనిట్ అండ్ ఎల్ఈడి సరౌండెడ్. సో ఇక్కడ అంతా ఎల్ఈడి వస్తుంది. ఇన్ఎబిట్ ఆన్ చేసి చూపిస్తాను. సో ఇవైతే హాలోజన్ యూనిట్స్. సో రెట్రో లుక్ కోసం అయితే ట్రై చేస్తున్నారు కంపెనీ వాళ్ళు అయితే. సో లెట్ మీ ఆన్ ఇట్. సో యాజ్ యూ కెన్ సీ ఇదైతే హాలోజన్ అండ్ ఇది డిఆర్ఎల్స్ అయితే నైట్ టైంలో కనిపిస్తాయి క్లియర్గా. సో ఇదైతే హెడ్లైట్ గురించి. సో లెట్స్ టర్న్ ఇట్ ఆఫ్. సో స్ట్రేట్ అవే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడుకుంటే అదైతే డిస్ప్లే స్క్రీన్తో వస్తుంది. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. సో చిన్నగా ఉంటుంది స్క్రీన్ బట్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. సో ఇదైతే బ్యాటరీ ఇండికేషన్ అండ్ స్పీడోమీటర్, ఓడోమీటర్ అండ్ 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. సో ఇదైతే ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. బట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చిన్నగా ఉన్న దీనిలో అయితే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ వన్ ఎలక్ట్రిక్ బ్యాడ్జింగ్ అండ్ ఇండికేటర్ లైటింగ్ కూడా ఇక్కడ ఇస్తున్నారు. సో ఇండికేటర్ లైట్ అండ్ హెడ్లైట్ ఇండికేషన్ కూడా ఇక్కడ ఇస్తుంది. సో బ్యాటరీ ఇండికేషన్ ఇక్కడ. అండ్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి అయితే ఇదైతే సేమ్ ఫ్యూయల్ వెహికల్ లాగానే ఇస్తున్నారు ఫీచర్స్ అయితే. సో ఇదైతే పాస్ స్విచ్ అండ్ హై బీమ్, లో బీమ్ స్విచెస్ అండ్ ఇండికేటర్స్. సో ఇండికేటర్స్ చూడొచ్చు యాజ్ యూ కెన్ సీ హాలోజన్ యూనిట్. అండ్ కమింగ్ టు హార్న్. సో హార్న్ అయితే డీసెంట్గా ఉంది. సో ఎనఫ్ సౌండ్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ రైట్ సైడ్కి వచ్చేసరికి అయితే ఇంజన్ కిల్ స్విచ్. సో ఆల్రెడీ మన ఫ్యూయల్ వెహికల్స్లో చూడొచ్చు ఈ స్విచ్. సో ఇదైతే బ్యాటరీ ఆన్ ఆఫ్ స్విచ్ అనమాట దీంట్లో. సో అరౌండ్ చూడడానికి అయితే హ్యాండిల్ బార్ అయితే అరౌండ్ సేమ్ ఫ్యూయల్ వెహికల్లా ఉండడానికి అయితే ఇలా డిజైన్ చేశారు. సో బ్యాటరీ ఆన్ ఆఫ్ స్విచ్ ఇది అండ్ హెడ్లైట్ ఆన్ ఆఫ్ స్విచ్. అండ్ ఇది వచ్చేసరికి అయితే సెల్ఫ్ స్టార్ట్ కాదు, మోడ్స్. సో ఇది ప్రెస్ చేస్తే మాత్రం మోడ్స్ అయితే చేంజ్ అవుతుంటాయి. సో లో మోడ్ నుంచి మీడియంకి వచ్చింది అండ్ లో మోడ్, మీడియం అండ్ హై మోడ్. సో ఇన్ని మోడ్స్ ఉన్నాయి. అండ్ దీని స్పీడ్, ఛార్జింగ్ టైం ఎలా ఉందో చెప్తాను. సో వన్ ఎలక్ట్రిక్ బ్యాడ్జింగ్ చూడవచ్చు. అండ్ ఇదైతే ఫ్యూయల్ ట్యాంక్ కాదు అండ్ స్టోరేజ్ స్పేస్ కూడా ఇవ్వట్లేదు. సో దీంట్లో అయితే చాలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు కంపెనీ వాళ్ళు. అండ్ ఇదైతే యాజ్ యూ నో ఆల్రెడీ చెప్పాను నోయిడా బేస్డ్ కంపెనీ. సో దీంట్లో అయితే చాలా చేంజెస్ అయితే చేస్తున్నారు. సో ఇదైతే ఫైబర్ ప్లాస్టిక్ మెటీరియల్తో చేస్తారు బట్ దీంట్లో అప్డేట్లో అయితే మెటాలిక్కి కన్వర్ట్ చేస్తున్నారు. అండ్ ఇదైతే క్లాసిక్ అండ్ రెట్రో మోడల్లో ఉంది. అండ్ ఇప్పుడు వచ్చే అప్డేట్లో స్పోర్ట్స్ అండ్ నేకెడ్ బైక్ లాగా తీసుకొస్తున్నారు అండ్ రివోల్ట్ ఆర్వీకి కాంపిటీషన్గా. సో ఇక్కడ వన్ ఎలక్ట్రిక్ బ్యాడ్జింగ్ చూడొచ్చు. అండ్ ఇదైతే జస్ట్ మన ఫ్యూయల్ వెహికల్ అని ఫీల్ అవ్వడానికి అయితే అలా చేశారు. సో ఇక్కడ వచ్చరికి బ్యాటరీ అండ్ వన్ బ్యాడ్జింగ్ చూడొచ్చు. అండ్ ఇదైతే డిటాచబుల్ కాదు. సో హెవీ బ్యాటరీ ఇదైతే. సో మీరు డిటాచబుల్ చేసి పెట్టుకోలేరు అని చెప్పేసి. ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ చూడొచ్చు. సో 3-pin ఛార్జింగ్ పోర్ట్ వస్తుంది. ఛార్జింగ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది వచ్చారు కదా లిథియం అయాన్ బ్యాటరీ 3 kWh బ్యాటరీ అయితే యూజ్ చేస్తున్నారు. సో కమింగ్ అప్డేట్స్లో అయితే ఇదైతే చేంజ్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళు. సో డీలర్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ సర్వీస్ వైజ్ కానివ్వండి, చాలా కంపెనీస్ అయితే లైక్ సేల్ అయ్యాక అంత కస్టమర్స్కి అయితే అంత కేర్ తీసుకోవట్లేదు. బట్ ఈ కంపెనీ అయితే ఐఎమ్ ష్యూర్ దట్ వీళ్ళైతే చాలా సర్వీస్ అయితే ఇస్తున్నారు. సో వీళ్ళ దగ్గర అరౌండ్ 2 to 3 years కస్టమర్స్ కూడా ఉన్నారు. సో ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు ఈ కంపెనీస్లో. సో ఓవరాల్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో అయితే ఇది ఒకటే కంపెనీ ఉంది. అండ్ వీళ్ళ డీటెయిల్స్ కూడా నేను ఇస్తాను. అండ్ రియర్ టైర్కి వచ్చేసరికి అయితే సిఎట్ టైర్స్ అయితే యూజ్ చేస్తున్నారు. 120/80 16 inch వీల్స్. సో ఫ్రంట్ టైర్ వచ్చేసరికి అయితే 17 అండ్ రియర్ టైర్ వచ్చేసరికి అయితే విడ్త్ అయితే పెరిగింది అండ్ సైజ్ అయితే తగ్గించారు. అండ్ మోటార్ గురించి మాట్లాడుకుంటే 5.5 kW పీక్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది BLDC హబ్ మోటార్తో. ఇదైతే సెకండ్ జనరేషన్ వెహికల్. సో ఫస్ట్ జనరేషన్ లాగా బెల్ట్ కానివ్వండి ఏది ఉండదు. సో పవర్ అయితే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది లాస్ట్ వేరియంట్తో కంపేర్ చేసుకుంటే. అండ్ రియర్ సస్పెన్షన్ వచ్చేసరికి అయితే హైడ్రాలిక్ సస్పెన్షన్, డ్యూయల్ హైడ్రాలిక్. సో సస్పెన్షన్ వైజ్ కానీ ఏ కంప్లైంట్స్ అయితే లేవు. అండ్ రియర్కి వచ్చేసరికి అయితే ఇది అవెంజర్ టైప్లో ఇస్తున్నారు లైటింగ్. సో హాలోజన్ ఇస్తున్నారు విత్ హాలోజన్ ఇండికేటర్స్. అండ్ రియర్ టైర్ అయితే చాలా వైడ్గా ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తే మాత్రం ఇక్కడ లేడీస్ కోసం ఫుట్ రెస్ట్ అండ్ సైడ్ ఫుట్ రెస్ట్. సో దీంట్లో అయితే ఒక ఇష్యూ అయితే ఉంది, దీన్ని కూడా రెక్టిఫై చేస్తున్నారు కమింగ్ అప్డేట్స్లో. సో సెంటర్ స్టాండ్ అయితే కొంచెం బెండ్ అయి ఉంది
సో షోరూమ్ వాళ్ళు కూడా కంపెనీ వాళ్ళకి కంప్లైంట్ చేశారు దీని గురించి. సో అప్డేట్స్లో తీసుకొస్తున్నామని వాళ్ళు కూడా చెప్పారు. సో చాలా అప్డేట్స్ అయితే వస్తుంది అండ్ కమింగ్ డేస్లో మీరు చూడొచ్చు. సో దీని టాప్ స్పీడ్ అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇదైతే 95 km/h టాప్ స్పీడ్తో వెళ్తుంది అండ్ 110+ kilometers ఎకో మోడ్లో. అరౌండ్ మీరు 110 to 120 kilometers అయితే ఎకో మోడ్లో డ్రైవ్ చేస్తే, సో చెప్పాను 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. సో ఎకో మోడ్లో డ్రైవ్ చేస్తే మాత్రం 110 to 120 kilometers అయితే మీరు రైడ్ చేయొచ్చు. సో మీరు నార్మల్ మోడ్లో వెళ్తే మాత్రం 80 kilometers వస్తుంది, కొంచెం అటు ఇటుగా. సో మీ పైన అయితే డిపెండ్ అయి ఉంటుంది దీని యాక్సిలరేషన్. సో మీరు థ్రాటిల్ ఎక్కువ ఇస్తూ ఉంటే మాత్రం కన్జంప్షన్ అయితే తగ్గిపోతుంది. సో డ్రైవర్ పైన అయితే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ 0 to 60 స్పీడ్ అయితే 8 secondsలో అయితే రీచ్ అవుతుంది. సో చాలా ఫాస్ట్ అని చెప్పొచ్చు. అండ్ సో ఇదైతే 160 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఫ్రంట్లో అయితే 240 mm డిస్క్ అండ్ రియర్ వచ్చేసరికి అయితే 220 mm కాంబీ బ్రేకింగ్ సిస్టమ్తో వస్తున్నాయి. సో చాలా ఫీచర్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో అడిషనల్ యాక్సెసరీస్ వచ్చేసరికి అయితే మీకు ఫ్రంట్ లైట్లో లైక్ షీల్డ్ కావాలన్నా, విండ్ స్క్రీన్ కావాలన్నా, లైక్ టోటల్ ఎల్ఈడి కావాలన్నా కూడా ఇదైతే యాక్సెసరీ ప్యాక్లో వస్తుంది. సో చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి ఈ స్కూటర్లో. సో ఇప్పుడైతే దీన్ని టెస్ట్ రైడ్ చేసి ఎలా ఉందో ఫుల్ డీటెయిల్గా అయితే మీకు ఒక ఇంప్రెషన్ అయితే ఇస్తాను ఈ స్కూటర్ పైన. సో లెట్స్ స్టార్ట్ రైడింగ్. అండ్ గైస్ దీని టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే ఇదైతే అరౌండ్ 95 km/h టాప్ స్పీడ్తో వెళ్తుంది. అండ్ రేంజ్ వచ్చేసరికి అయితే ఎకో మోడ్లో వెళ్తే మాత్రం మీకు అరౌండ్ 110 to 120 kilometers రేంజ్ అయితే వస్తుంది. అండ్ హై స్పీడ్స్లో వాడితే మాత్రం అండ్ సిటీ పర్పస్ యూజ్ చేస్తే మాత్రం మీకు అయితే 90 to 100 అయితే వస్తుంది. సో దీంట్లో యావరేజ్గా 3 రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. సో ఇన్న బిట్ చూపిస్తాను. సో ఇప్పుడైతే లో స్పీడ్లో నడుపుదాం. ఇనిషియల్ పవర్ అండ్ టార్క్ అయితే ఎక్స్ట్రాడినరీ సూపర్ అని చెప్పొచ్చు. సో లో స్పీడ్లోనే అరౌండ్ 55 to 60 km/h టాప్ స్పీడ్తో వెళ్తుంది. అండ్ ఇదైతే హిల్ లాగా ఎక్కుతున్నాం మనము. సో ఇది కూడా ఈజీగా ఎక్కేస్తుంది విత్ టాప్ స్పీడ్. సో అరౌండ్ 20 to 30 స్పీడ్లో అయితే ఎక్కొచ్చు. అండ్ ఇదైతే లో స్పీడ్. అండ్ హై స్పీడ్లో అయితే అరౌండ్ 30 km/h టాప్ స్పీడ్తో వెళ్ళొచ్చు. అండ్ నా ఇప్పుడైతే 0 to 100 అయితే టెస్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ రైడింగ్ మోడ్లో టెస్ట్ చేద్దాం. సో లో స్పీడ్లో వచ్చేసరికి అయితే అరౌండ్ 45 to 50 ఇన్ బిట్వీన్ అయితే ఇస్తుంది. సో గైస్ లో స్పీడ్లో కూడా 50 km/h టాప్ స్పీడ్తో వెళ్తుంది. అండ్ బ్రేకింగ్ వైజ్, సస్పెన్షన్ వైజ్ ఇన్న బిట్ చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే మీడియం మోడ్. సో మీడియంలో అయితే చూద్దాం. సో లో స్పీడ్లోనే 50 ఇస్తుంది. 8 secondsలో 0 to 60 అయితే ఈజీగా రీచ్ అవుతుంది. ఇప్పుడైతే హై స్పీడ్కి షిఫ్ట్ చేద్దాం. సో నౌ వీఆర్ ఇన్ టు హై స్పీడ్ మోడ్. సో ఈ మోడ్లో ఎంత స్పీడ్ ఇస్తుందో చూద్దాం. సో ఈ మోడ్లో టెస్ట్ చేయడం అయితే కొంచెం టాస్క్ అని చెప్పొచ్చు ఈ ట్రాఫిక్ సిచ్యువేషన్లో. బట్ ఇదైతే ఈజీగా 95 km/h టాప్ స్పీడ్తో వెళ్తుంది. అండ్ మీకు రేంజ్ వచ్చారు కూడా మంచి రేంజ్ అయితే ఇస్తుంది సిటీ రోడ్లో. మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్న వాళ్ళకి అయితే ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఇది చాలా అప్డేట్స్ అయితే వస్తుంది. అండ్ ఛార్జింగ్ టైం వచ్చారు కదా 3 to 3.5 hours అయితే ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఇదైతే బెస్ట్ అని చెప్పొచ్చు. రెట్రో లుక్తో వస్తుంది. అండ్ దీంట్లో అప్డేట్స్ వచ్చేసరికి అయితే ఇందాక కూడా చెప్పాను. సో మెటాలిక్ ఫినిషింగ్ అయితే ఇస్తున్నారు విత్ చాలా అప్డేట్స్ అయితే తీసుకొస్తున్నారు. అండ్ రైడింగ్ మోడ్స్ కానివ్వండి, రేంజ్ కానివ్వండి, సో అన్నీ అయితే ఇంక్రీజ్ చేస్తున్నారు. విత్ స్పోర్ట్స్ నేకెడ్ బైక్ లాగా అయితే తీసుకురాబోతున్నారు. సో చాలా అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో ఈ లైన్స్లో చూస్తున్నారు మీరు. సస్పెన్షన్ వైజ్ కూడా వెరీ గుడ్ అని చెప్పొచ్చు. ఆబ్వియస్లీ ఇదైతే వర్తీ అని చెప్పొచ్చు ఈ ఎలక్ట్రిక్ బైక్. అండ్ దీని ప్రైజింగ్ గురించి మాట్లాడుకుంటే 1,46,000 అయితే ఉంది. సో ఈ లైన్స్లో అయితే సస్పెన్షన్ వైజ్ మాట్లాడుకుంటే ద బెస్ట్ అయితే ఇస్తుంది ఈ స్కూటర్. సో ఓవరాల్గా అయితే ఇది ఈ ఎలక్ట్రిక్ బైక్ గురించి. సో హోప్ యూ లవ్డ్ ఇట్. అండ్ మీకైతే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఇలాంటి ఇన్ఫర్మేషన్. సో ఇది గైస్ దీని డీటెయిల్ రివ్యూ. హోప్ యూ లవ్డ్ ఇట్. అండ్ దీంట్లో అయితే మేజర్ అప్డేట్స్ అయితే తీసుకొస్తున్నారు. కమింగ్ 1 or 2 monthsలో అయితే అప్డేట్స్తో వస్తుంది. సో ఇదైతే ఫైబర్ ప్లాస్టిక్తో వస్తుంది. సో దీన్ని అయితే మెటాలిక్ అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఇదైతే డిటాచబుల్ బ్యాటరీ కాదు. అండ్ అప్డేట్లో డిటాచబుల్ బ్యాటరీ కూడా యాడ్ చేస్తున్నారు. సో చాలా అప్డేట్స్తో వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి అయితే సబ్సిడీలోకి రాదు. మేబీ ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో కంపెనీ మొత్తం డిస్కషన్స్లో ఉంది. సో డీలర్తో అయితే కాంటాక్ట్ అవ్వండి. సో డీలర్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఓవరాల్గా ఇది గైస్ దీని డీటెయిల్ రివ్యూ. హోప్ యూ లవ్డ్ ఇట్. అండ్ బిఫోర్ ఎండింగ్ ద వీడియో ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలానే సపోర్ట్ చేస్తుండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.